నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 2000 నోట్లను మార్చుకోని వారి కోసం మరో అవకాశం కల్పించింది ఆర్బీఐ. గతేడాది మేలో రద్దు చేసిన 2000 నోట్ల మార్పిడి కోసం పౌరులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరో అవకాశం కల్పించింది. పోస్టాఫీసుల వద్ద కూడా రూ. 200 నోటు మార్చుకోవచ్చునని తెలిపింది. దేశంలోని ఆర్బీఐ కార్యాలయాల వద్ద పౌరులు 2000 విలువైన నోట్ల మార్పిడికి బారులు తీరనున్న వార్తలు రావడంతో కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏదైనా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం, పోస్టాఫీసు వద్ద ఈ నోట్లను మార్చుకోవచ్చునని తెలిపింది. అయితే 2000 నోట్లు మార్చుకునే వారి కోసం మరో అవకాశం కల్పిస్తూ ఆన్లైన్లో లభిస్తున్న దరఖాస్తు ఫామ్ నింపి పోస్టాఫీస్ ద్వారా ఆర్బీఐకి పంపవచ్చునని ఆర్బీఐ తెలిపింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా గతేడాది మే నెలలో 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు కేంద్రీయ బ్యాంక్ ప్రకటించగా అప్పటి నుంచి వాటిని వాడడం లేదు. పాత పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు 2016లో తొలిసారి 2000 నోటును కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఆర్బీఐ విడుదల చేసింది. 2000 నోట్ల జీవిత కాలం ముగిసిందని, లావాదేవీల కోసం వాటిని ప్రజలు వాడనందున వాటిని ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. 2000 నోటును రద్దు చేయగా గత మే నెల నాటికి చలామణిలో ఉన్న 2000 నోట్లలో 97.38% పైగా కరెన్సీ తమ వద్దకు తిరిగి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది. చలామణి నుంచి ఉపసంహరించిన 2000 నోట్ల మార్పిడికి డిపాజిట్లకు దేశంలోని అన్ని బ్యాంకుల కౌంటర్లు, పలు ఛానళ్లను ఏర్పాటు చేసింది. ఏ వ్యక్తి అయినా సరే ప్రతిరోజు ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయ వద్ద గాని, పోస్టాఫీసుల వద్ద గాని 20,000 లోపు విలువ గల 2000 నోట్ల మార్పిడికి అనుమతినిచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.